ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ ని ఊచకోత కోశారు. డీసీని కేవలం 75 పరుగులకే ఆల్అౌట్ చేశారు. 9 వికెట్ల తేడాతో అతి భారీ విజయాన్ని సాధించారు ఆర్సీబీ. విరాట్ కోహ్లీ మ్యాచ్ తో తన ఐపీఎల్ కెరియర్ లో 9,000 పరుగుల్ని పూర్తి చేసుకుని మరో రికార్డుని సృష్టించాడు. భువనేశ్వర్ కుమార్, హెజిల్వుడ్ ఇద్దరు కలిసి మొదటి బంతి నుండే విధ్వంసం చేశారు. హెజిల్వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీశారు. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన డీసీ 75 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. కేఎల్ రాహుల్ 1 పరుగు, నితీష్ రాణా 1 పరుగు, సమీర్ రిజ్వీ 0, అక్షర్ పటేల్ 0, డేవిడ్ మిల్లర్ 19 పరుగులకే ఆల్అౌట్ అవడంతో డీసీ కుప్పకూలిపోయింది. డీసీ పవర్ ప్లేలోనే 6 వికెట్లని కోల్పోయింది. 76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 6.3 ఓవర్లోనే మ్యాచ్ ని పూర్తి చేసి 9 వికెట్ల తేడాతో గెలిచారు. జాకోబ్ బెథెల్ 20 పరుగులు, విరాట్ కోహ్లీ 23 పరుగులు, దేవదూత్ పడికల్ 34 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ చివర్లో వరుసగా 2 సిక్స్లు కొట్టి మ్యాచ్ ని ముగించేశాడు. ఇది డీసీకి ఘోరమైన ఓటమి. ఆర్సీబీ డీసీ పైన మామూలుగా రివెంజ్ తీసుకోలేదు. 48 పరుగులకే అందరినీ ఆల్అౌట్ చేద్దామని ప్లాన్ చేశారట, కానీ జస్ట్లో మిస్ అయ్యారు. ఈ మ్యాచ్ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉండి తన నెట్ రన్ రేట్ ని బలపరుచుకుంది అందరికంటే ఎక్కువగా. అసలు ఆర్సీబీ డీసీని ఇంత దారుణంగా ఎలా ఓడించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆర్సీబీ మొదటిగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా మ్యాచ్ జరిగింది. డీసీ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి కేఎల్ రాహుల్, సాహిల్ ఫరక్ వచ్చారు. ఆర్సీబీ నుండి పవర్ ప్లే మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి భువనేశ్వర్ కుమార్ వచ్చాడు. ఇది ఆర్సీబీకి రివెంజ్ మ్యాచ్, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీపై డీసీ విజయాన్ని సాధించారు. భువనేశ్వర్ కుమార్ వేసిన 2వ బంతికే ఆర్సీబీకి తన ఫస్ట్ బ్రేక్ త్రూ దొరికింది. న్యూ డెబ్యూటెంట్ సాహిల్ ఫరక్ 0కే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు నితీష్ రాణా. 2వ ఓవర్లో మొదటి బంతికే హెజిల్వుడ్ కేఎల్ రాహుల్ ని అవుట్ చేశాడు. జితేష్ శర్మ పట్టిన క్యాచ్ తో 1 పరుగే పెవిలియన్ చేరాడు కేఎల్ రాహుల్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సమీర్ రిజ్వీ 0కే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన స్టబ్స్ 5 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ తో దేవదూత్ పడికల్ పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన అక్షర్ పటేల్ 0కే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో జితేష్ శర్మ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. వరుస వికెట్లను కోల్పోయి డీసీ పీకల్లోతో కష్టాల్లో పడింది. ఆర్సీబీ మరి ఈ రేంజ్ లో రివెంజ్ తీసుకుంటుందని డీసీ ఊహించి ఉండదు. లిటరల్లీ బౌలింగ్ తో డీసీని వణికిస్తున్నారు ఆర్సీబీ. 2.4 ఓవర్ల దగ్గర డీసీ 5 వికెట్లని వరుసగా కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చాడు అభిషేక్ పురాల్. ఇక ఆప్షన్ లేక డీసీ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇతన్ని తీసుకుంది. 3 ఓవర్ల దగ్గర డీసీకి మరో భారీ షాక్ తగిలింది. నితీష్ రాణా తన వికెట్ ని కోల్పోయాడు. కేవలం 1 పరుగు చేసి హెజిల్వుడ్ బౌలింగ్ లో పడికల్ పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు. డీసీకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే అవుట్ అవుతున్నారు. తర్వాత డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్ కి వచ్చాడు. 4 ఓవర్లు పూర్తయ్యేసరికి డీసీ 9 పరుగులు చేసి 6 వికెట్లని కోల్పోయారు. పంజాబ్ కింగ్స్ మీద 264 పరుగులు చేసిన డీసీనే ఆర్సీబీ చేతుల్లో కుప్పకూలిపోతుంది. పవర్ ప్లే పూర్తయ్యేసరికి డీసీ 13 పరుగులు చేసి 6 వికెట్లని కోల్పోయారు. ఇక డీసీ ఆశలన్నీ డేవిడ్ మిల్లర్ పైనే ఉన్నాయి. డేవిడ్ మిల్లర్, అభిషేక్ పురాల్ కలిసి మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తున్నారు అనుకునే లోపే డీసీ ఆశలపై మరోసారి నిప్పులు చల్లారు ఆర్సీబీ. 9వ ఓవర్ చివరి బంతికి డేవిడ్ మిల్లర్ వికెట్ ఆర్సీబీకి దొరికింది. 18 బంతుల్లో 19 పరుగులు చేసి రసిక్ సలం బౌలింగ్ లో జితేష్ శర్మ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. తర్వాత జెమ్సన్ బ్యాటింగ్ కి వచ్చాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో కాసేపు వెదర్ చేంజ్ వల్ల గాలి దుమారం రేగింది. ఆర్సీబీ దుమ్ము రేపుతుంటే మరోవైపు గాలి దుమారం ఒకవైపు. భువనేశ్వర్ కుమార్, హెజిల్వుడ్ ఇద్దరు కలిసి బౌలింగ్ తో విధ్వంసం చేస్తున్నారు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి డీసీ 46 పరుగులు చేసి 7 వికెట్లని కోల్పోయారు. 12.3 ఓవర్ల దగ్గర జెమ్సన్ తన వికెట్ ని కోల్పోయాడు. 13 బంతుల్లో 12 పరుగులు చేసి కృణాల్ పాండ్యా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన కుల్దీప్ యాదవ్ 3 పరుగులు చేసి 15.3 ఓవర్ల దగ్గర సుయాష్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ పురాల్ 33 బంతుల్లో 30 పరుగులు చేసి 16.3 ఓవర్ల దగ్గర హెజిల్వుడ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో డీసీ 75 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. హెజిల్వుడ్ వరుసగా 4 వికెట్లను తీశాడు. 16.3 ఓవర్లకే డీసీ కుప్పకూలిపోయింది. ఆర్సీబీ విధ్వంసం చేశారు మొదటి బంతు నుండే. 76 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీకి ఇచ్చారు డీసీ. ఆర్సీబీ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి కింగ్ విరాట్ కోహ్లీ, జాకోబ్ బెథెల్ వచ్చారు. డీసీ నుండి పవర్ ప్లే మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి జెమ్సన్ వచ్చాడు. జెమిసన్ తన మొదటి మ్యాచ్ ని ఆడుతున్నాడు చాలా రోజుల తర్వాత. 2వ ఓవర్లో విరాట్ కోహ్లీ 4తో తన బౌండర్ల ఖాతాని మొదలు పెట్టాడు. విరాట్ కోహ్లీ పుట్టి పెరిగిన హోమ్ టౌన్ లో ఆడుతున్నాడు. తనని చూడడానికి ఎంతో మంది అభిమానులు వచ్చారు. ఇదే గ్రౌండ్ లో విరాట్ చిన్నప్పటి నుండి ఎన్నో మ్యాచ్లు ఆడి ఉన్నాడు. విరాట్ కోహ్లీ పేరు మీద అరుణ్ జైట్లీ స్టేడియంలో ఒక స్టాండ్ కూడా ఉంటుంది. 3వ ఓవర్ మొదటి 2 బంతుల్ని 2 సిక్స్లుగా కొట్టి చిలరేగపోతున్న జాకోబ్ బెథెల్ వికెట్ ని సాధించారు డీసీ. 2.4 ఓవర్ల దగ్గర జాకోబ్ బెథెల్ మరో 6 కొట్టే ప్రయత్నంలో జెమిసన్ వేసిన బౌలింగ్ లో నటరాజ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో వెనుదిరిగాడు. 10 బంతులు 20 పరుగులు చేశాడు జాకోబ్ బెథెల్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు దేవదూత్ పడికల్. దేవదూత్ పడికల్ 6లతో 4లతో విరుచుకుపడుతున్నాడు. 4.3 ఓవర్ల దగ్గర ఆర్సీబీ 50 పరుగుల్ని పూర్తి చేసుకుంది. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆర్సీబీ 65 పరుగులు చేసి 1 వికెట్ ని కోల్పోయారు. విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరియర్ లో 9,000 పరుగుల్ని పూర్తి చేసుకుని మరో రికార్డుని సృష్టించాడు. విరాట్ కోహ్లీ వరుసగా 2 సిక్స్లు కొట్టి తనదైన శైలిలో మ్యాచ్ ని గెలిపించాడు. ఆడుతూ పాడుతూ మ్యాచ్ ని గెలిచేసింది ఆర్సీబీ. 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. ఇది ఆర్సీబీకి సెకండ్ బిగ్గెస్ట్ విక్టరీ. విరాట్ కోహ్లీ 23 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. దేవదూత్ పడికల్ 34 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. మొత్తానికి నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ జరిగింది. పూనకాలు వచ్చేలా ఆడారు ఆర్సీబీ టీం అంతా.